దేవుడు ఏ దేవుడితే ఏంటి అనే అపోహలో చాలామంది ఉన్నారు. అపోహలో చాలామంది ఉన్నాయి. ఏ దేవుడైతే ఏంటి అని ఏ దేవుని పడితే ఆ దేవుని నమ్ముతున్నారు. అసలు దేవుడే ఒకడని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, కానీ అనేకుల దేవుడని మీరు అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మా దేవుడు గొప్ప, మీ దేవుడు కన్నా అహంకారమైన మాటలు మాట్లాడుతున్నారు. అజ్ఞానమైన మాటలు మాట్లాడి ఆ అహంకారంతో ఉండి చాలా గొడవలుగా చేస్తున్నారు. మీ దేవుడు అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు అంటే మీ దేవుడు గొప్ప. ఏదైనా శాస్త్రాలు చెప్పింది దేవుడు ఒక్కడేనని శాస్త్రాలు చెప్తుంటే ఏ దేవుడైతే ఏంటి, అనేక దేవుళ్ళు ఉన్నారని మనుషులు వేదాంతంతో ఉన్నారు. కానీ ఏ వాదన చేసినా సరే దేవుడు ఒక్కడే అన్నది శాస్త్రం చెప్తుంది. ఆ విధంగానే మనం ఏకైక దేవుడైన ఆ దేవుడిని మనం ఆరాధించాలి, పూజించాలి. అలాగే దేవుడు అనేకులు లేరన్న అజ్ఞానంలో పడి ఉన్న వారికి శాస్త్రాలు చెప్పేది ఏంటో దాన్ని చదువుకొని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఒక నరకమైన బాధాకరమైన నరకంలో మనం పడవలసి వస్తుంది.